అందరికీ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమను బలారా, దేవుడు మరొక సమయాన్ని దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి తను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా వినడం మనం చేస్తూ ఉన్నాం. క్రైస్తవుడు అనగా ఏంటో తెలియకుండా బ్రతుకుతున్న రోజు క్రైస్తవుడు అనగా ఒక బాధ్యత రహితుడు. బాధ్యత అనేది లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. ఇంత నిమిత్తము అంటే తనకు ఆలోచన లేకపోవటం వల్ల. ఏంటి ఆలోచన? ఈరోజు నీవు నేను బ్రతికున్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క దయా సంకల్పం మన ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దీన్ని బట్టి ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతి మనిషి కూడా నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నాడు. మరి దీని ఏందో నిమిత్తం ఆలోచన అనేది రావట్లేదో అర్థం కావట్లేదు. నీ తలమో, నీ బలమో, నీ బలగమో, నీ వయసు, నీ యొక్క అందశాలు, నీ ఆస్తులు ఈరోజు నేను బ్రతికించట్లేదు. దేవుడు తీసుకున్న నిర్ణయం అది. నీవు నా వల్లే ఉండాలి, నా నిత్యరాజ్యమునానికి రావాలి, నీ ద్వారా నేను మహిమపరచబడాలి అని పరలోకం విడిచి ప్రభు పనికి మాలిన మనిషి కొరకు లోకంలోకి దిగొస్తే ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమని వలరా, ఈరోజు ఎట్టి భక్తి కలిగి నువ్వు బ్రతుకుతున్నావు అర్థం కావట్లేదు. నువ్వు చేసే భక్తి వైరాగ్యాలు ప్రభును సంతోషపెట్టేటట్టు ఉండాలి, పరలోక రాజ్యానికి చేరేటట్టుగా ఉండాలి. అది లేని విశ్వాసము భక్తి నీకు వ్యర్థం. అందుకే ప్రభు అంటే వ్యర్థముగా నా నామంలో ఉచ్చరించే వాడు శాపగ్రస్తుడాలి. ఏ స్థితి కలిగి ఉన్నావు? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఒక బాధ్యత నాది. ఆరాధన సమయంలో నేను ఆయన ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆయన మహిమపరచాలి, నా ద్వారా నా దేవుడు సంతోషించాలి. ఆయన నిన్ను ఘనత మహిమ ప్రభావములతో ఆయన నిన్ను ఆరాధించాలన్న ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానమనేది లేకుండా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. దీన్ని బట్టి మానవుడికి ఒరిగేది ఏంటి? ఈ లోకంలో ఎంతకాలంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా, ఎంతకాలంగా సుఖభోగం అనుభవించినా ఒకరోజు తీర్పు అనేది ఉందని మర్చిపోతున్నావు. తీర్పు దినములో ఏమైపోతావో ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మానవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, నా బలము, నా బలగము, నా వయస్సు ఏమండి, ఇవన్నీ సొంత ఆలోచనతో బ్రతుకుతున్నామే. కానీ నీకంటూ పైవాడున్నాడు, ఆయన ఆలోచన చెప్తున్న బ్రతుకుతున్నామన్న ఆలోచన లేకుండా, భయభక్తులు లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఏమవుతామో అన్న ఆలోచన కావాలి. అట్టి ఆలోచన లేకనే ఈరోజు దేవుని సన్నిధికి రాలేకున్నాం. దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించలేని దౌర్భాగ్య జీవితం కలిగాం. ఎంత దుఃఖకరమైన విషయమో ఆలోచించట్లేదు. ప్రేమను వల్ల నీకంటూ ఒక బాధ్యత కావాలి, నీకంటూ ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ లోకాన్ని విడిచినప్పుడు నీ బ్రతికేంటో ఆలోచించాలి. ఆ ఆలోచన లేకుండా బ్రతికి ఎంతకన్నా భక్తి అనుకుంటే నేను నీవు సమర్థించుకుంటున్నవే. కానీ నేను నీవు ఆలోచించుకొని పరిశీలించుకుంటే నీ భక్తి ఎట్టిదో అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళ చేతులు జోడిస్తూ ఉన్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం దేవుణ్ణి సంతోషపరుస్తుందా, దేవుణ్ణి ఆయాసపరుస్తుందా ఆలోచించాలి. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా సేవకుడే కాదు, ఒక విశ్వాసి, క్రైస్తవుడిగా పేరు పెట్టి పిలువబడ్డ ప్రతి వ్యక్తి ఒక బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి.
ఆ బాధ్యత ఎట్టిది అంటే భార్య పట్ల భర్తకు బాధ్యత పోషించాలని, బిడ్డ పట్ల తల్లిదండ్రులకు బాధ్యత పోషించాలని. ఏమండి, కొన్ని బాధ్యతలు కుటుంబరహితంగా కుటుంబపరంగా బాధ్యతలు కలిగి ఉంటామే, కానీ నాకు బ్రతుకునిచ్చిన దేవునికి ఒక బాధ్యత ప్రకారంగా నేను ఆయనతో బ్రతకాలని ఇంగితి జ్ఞానం ఎంతమందికి ఉంటుందో అర్థం కావట్లేదు. ఇది లేనప్పుడు దేవుడు నిన్ను పోషించడానికి ముందుకు ఎలాగొస్తాడు? ఈరోజు వరకు నీవు నేను పోషించబడుతున్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క దయా సంకల్పం అన్న ఆలోచన కంటే కూడా నా బలము నా బలము, నా ధనము నా బలము అంటుకుంటూ పనికి మారిన మనసును కలిగి బ్రతుకుతూ ఉన్నాం. దీని ద్వారా ఒలిగేది ఏంటో అర్థం కావట్లేదు. ఒక దైవ సేవకుడిగా వేదన కలిగి ఉంటే నీకు రూపాన్ని ఇచ్చి నీకు బ్రతుకునిచ్చి పోషిస్తూ ఉన్న దేవుడు ఎలాంటి దుఃఖము కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించగలగాలి. ఈ ఆలోచన లేకుండా బ్రతికి చివరి మజిలి గమ్యం ఏంటో ఒకసారి ఆలోచించు. ఎక్కడికి వెళతావు? అసలు నీ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించవా? నీవెవరు? నీ విధి విధానం ఏంటి ఆలోచించగలుగుతున్నావా? ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అందుకని ఆలోచనని మన పనికి మన బ్రతుకులకి దేవుడు మాట్లాడుతున్న మాటని చూద్దాం. యోబు గ్రంథాల నుంచి 37వ అధ్యాయము 37వ అధ్యాయము 22 చూడయ్యా. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందులు ఉన్నామా. ఆయన భీకరుడు, ఏమైనా చేయడానికి సమర్థుడు. ఈరోజు వరకు నువ్వు బ్రతికున్నావంటే కారణం ఏంటి? ఆయన యొక్క ఉచితమైన కృప. ఆయన ఏమైతే అనుకుంటాడో దాన్ని జరిగించడానికి సమర్థుడు. కానీ ఈరోజు మనిషి ఏమైతే అనుకుంటున్నాడో దాని ప్రకారం బ్రతుకుతున్నాడు. కానీ నాకుంటే ఒక బాధ్యత, బ్రతుకునిచ్చిన దేవునికి భయభక్తులు కలిగి ఆయన ఆరాధించాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు కనుక ఇంకా కిందకు వస్తే ఒక మాట అంటాడు చూద్దాం. తాము జ్ఞానుడు అనుకున్న వారిని ఇంతకన్నా నా భక్తి ఎవరికొంది అనుకుని బ్రతికే వారిని ఆయన ఏ మాత్రము లక్ష్య పెట్టడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుంచి ఇలాగున యోగుకును ప్రత్యక్షపరచును, ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్న వీడెవడు? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ ఆగితే ఈరోజు ప్రతి మనిషికి వ్యర్థమైన ఆలోచన కలుగు చేసి ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఏదో తిరిగి సమయంలో దేవుని మందిరానికి వెళదాంలే, ప్రతిరోజు అవసరం ఏంటి? రకరకాల ఆలోచనలు పుట్టి దేవునికి దూరం చేస్తే మరొకడు పనికి మానుడున్నాడు నీ ప్రక్కన, వాడి మాట విన్నామంటే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు. నీకు వ్యర్థమైన ఆలోచన చెప్పి నీ బ్రతుకుని వ్యర్థపరిచి వీడెవడో ఆలోచించగలుగుతున్నావా? నాకు బ్రతుకునిచ్చి బ్రతికించుతున్న దేవుడు నాకు జీవితాన్ని పంచి నా కొరకు తన విలువైన రక్తాన్ని కార్చి మరణాన్ని సైతం చేయించి పునరుత్థానపు శక్తిని నాకు కలుగు చేసిన దేవునికి దూరంగా ఉండడం ఏంటి? ఈరోజు బ్రతుకునంటే నా యొక్క
బంధువులు, రక్త సంబంధికులు, భార్య, భర్త, బిడ్డలో కాదు, నేను బ్రతుకున్నది దేవుని యొక్క ఉచితమైన కృప అన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నా. ఇలాంటి ఆలోచన పుట్టిస్తున్న ఈడెవడో గుర్తెరగలుగుతున్నావా? నాకు దూరం అయిపోతున్నావంటే ఎవడి ఆలోచన నువ్వు అనుకోకుండా బ్రతుకుతున్నా. నీ బ్రతుకేంటి? నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను, దీనికి జవాబు చెప్పగలవా అని అంటాడు కిందకు వస్తే. చూడు, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? ఆలోచిస్తున్నావా? భూమి పునాదులు వేసినప్పుడు నీ యొక్క రూపేంటి? నీ బ్రతికేంటి? నీ ఆకారం ఏంటి? ఎప్పుడన్నా చెప్పగలవా? ఆలోచన లేని నీకు ఆలోచన పుట్టించినట్లు మట్టిని తీసుకొచ్చి మనిషిని చేసి నీకు బ్రతుకునిచ్చి బ్రతికించడానికి ఒక ఆలోచన నీకు కలుగు చేసి నీకు బ్రతుకునిస్తే నువ్వు ఎలాంటి బాధ్యత కలిగి బ్రతుకుతున్నావు ఆలోచించగలగాలి. బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాం. ఈరోజు బాధ్యత అనేది లేదు. ఈరోజు బ్రతుకునిచ్చిన వాడికి బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాం. మధ్యలో వచ్చిన భర్త పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నామో, మధ్యలో వచ్చిన భార్య పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నామో, ఏమండి ఇరువురికి మధ్యలో వచ్చిన బిడ్డల పట్ల ఇంకెంత బాధ్యత కలిగి ఉన్నామో, ప్రేమ అనురాగాలు కలిగి ఉన్నామో, నీ కుటుంబాన్ని నీ కుటుంబ వ్యవస్థని బ్రతికిస్తున్న దేవునికి ఎలాంటి బాధ్యత కలిగి బ్రతుకుతున్నామో ఆలోచించాలి. ఇలాంటి ఆలోచన లేక బ్రతుకుతున్నా నీ యొక్క దౌర్భాగ్య జీవితం చివరికి ఏమవుతారో ఆలోచించాలి. నీ చివరి మధ్యలో ఏదో ఒకసారి ఆలోచించగలుగుతున్నావా? ఈ లోకంలో బ్రతకడం గొప్పతనం కాదు. ప్రతి జంతువు బ్రతుకుతుంది. భూమి మీద ప్రాకే ప్రతి జంతువు బ్రతుకుతుంది. అలాగే నువ్వు బ్రతకడం గొప్పతనం కాదు. నీకంటే ఒక ప్రత్యేకమైన బ్రతుకునిచ్చాడు దేవుడు. ఆ బ్రతుకుని గురించి ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నావా? ఎలాంటి స్థితిగతులు కలిగి దేవుణ్ణి మహిమపరుస్తున్నావు ఆలోచించాలి. నీ ప్రతి అడుగు దేవుణ్ణి మహిమపరిచేదిగా, నీ ప్రతి ఆలోచన దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి. కానీ ఈరోజు మనుషుల సంతోషం కొరకు మనిషి బ్రతుకుతున్నాడు. భార్యను సంతోషపెట్టాలని భర్తను సంతోషపెట్టాలని భార్య, బిడ్డలు సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు, పలికి మారిన ఆలోచన తప్పగా ప్రభు మహిమపరచబడ. నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, నాకంటూ భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, నాకంటూ ఒక కుటుంబాన్ని ఒక వ్యవస్థనిచ్చాడు. మేమందరం కలిసి మా దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన ఎంతమందికి ఉంది? పనికి మారిన ఆలోచన చెప్తున్న వాడెవడో గుర్తెరగలుగుతున్నావా? ఆ గుర్తెరిగిన రోజు నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన లేకుండా బ్రతికి దేవుని మహిమార్థంగా నువ్వు బ్రతకకుండా చివరికి ఎక్కడికి వెళ్తావో ఒకసారి ఆలోచించు. నీ బ్రతికేంటో ఆలోచించగలిగితే భూమికి పునాదులే వేయక మన పుణ్యకు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నీకు ఎప్పుడన్నా ఆలోచించగలిగావా? నీకు రూపాన్ని ఇవ్వనప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. అంతటి గొప్ప కార్యాన్ని ఘనకార్యం చేసిన గనుడైన నాకు నువ్విచ్చే ఘనత ఏంటి? ఎలాంటి జీవితం కలిగి ఉన్నావని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమల వల్ల దేవుడు దుఃఖపడ్డా, దేవుడు ఆవేదన పడ్డా, దేవుడు కోపగించుకున్న మనిషి బ్రతుకు ధూళి కన్నా దౌర్భాగ్యమైపోతుంది. మన బ్రతుకులు దుమ్ము మీద ధూళి వంటి మన బ్రతుకులు, నీటి మీద బుడగలాంటి బ్రతుకులు మనకి. ఈరోజు పగిలిపోతామో తెలియదు, కానీ ప్రతి మనిషి యొక్క ఆలోచన ఏంటి అంటే పనికి మారిన ఆలోచన ఒకటి ఉంది. చనిపోయిన తర్వాత ఎవరు చూశాడులే, అదంతా ఏదో చెప్తా ఉంటే వింటుంటాములే అన్న పనికి మారిన ఆలోచన తప్పక ఆలోచనకర్తన దేవుడు ఈరోజు మనకు ఒక బ్రతుకునిచ్చి, ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చి, నీవు ఈ బ్రతుకు కాదు మరొక బ్రతుకు నీకుంది. ఇది తాత్కాలికమైన బ్రతుకు. ఈ లోకంలో ప్రతి జీవరాశి బ్రతుకుతుంది, అలాగే నువ్వు బ్రతుకుతున్నావు. కానీ నువ్వు బ్రతుకు లోకంలో బ్రతుకుతున్న పరే జీవి కూడా దాని బ్రతుకు అంతమైపోతుంది. కానీ మన బ్రతుకులు అంతము కాదు. ఈ లోకంలో నుంచి విడిచిపెట్టిన తర్వాత ఆరంభమవుతుంది మన బ్రతుకు. ఆలోచించగలగాలి. మనిషి బ్రతుకున్నంత కాలం జీవరాశిలాగా బ్రతుకుతున్నాడు. ఆ తర్వాత నీ బ్రతుకు ఏంటంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ బ్రతుకు ఆరంభమవుతుంది. అంతం కాదు, నీ బ్రతుకు ఆరంభమవుతుంది. ఈ ఆరంభంలో
చివరి మనుషులు ఏంటి? అగ్నిగంధకాల, దేవుని కుడిపార్శ్వమా? ఏది కోరుకోవాలో నిర్ణయం ఈ లోకంలో ఉండాలి నీకు. అలాంటి నిర్ణయం లేకుండా ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం తెలుసుకుందామని ఒకే ఆలోచన ప్రకారం బ్రతికి ఈ లోకం నుంచి వ్యర్థంగా వెళ్ళిపోతున్నారు మనుషులు. దీన్ని బట్టి దేవుడు ఆవేదన చెందుతున్నాడు. ఏ రోజున నువ్వు ఆలోచించగలిగితే నా వైపు తిరిగే కృపను నేను నీకు కలుగు చేస్తాను. ఎంతమందికి ఉంది ఈ ఆలోచన? నా బ్రతికేంటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక చిన్న పసికందు తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఆయుష్ దినాలు లెక్కించగలిగిన వాడు ఎవరు? ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ ఆయుష్ దినాలు లెక్కించగలిగిన వాడెవరు? పుట్టిన బిడ్డను బట్టి తల్లి దగ్గరకు వచ్చి ఈ బిడ్డ ఆయుష్ దినాలు ఎంతకాలం అంటే ఏమో దేవుడికి తెలుసు అంటాం. అంటే మన బ్రతుకు యావత్తు దేవునికి తెలుసు. అలాగే తెలిసి కూడా భయభక్తులు లేకుండా బ్రతుకుతున్న నీకు దేవుడు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాడు. మన చూడనైనా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పగలవా? నీకు ఆలోచన ఉంటే, జ్ఞానం అనేది ఉంటే దీనికి సమాధానం చెప్పమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఉందా నీకు నాకు ఆలోచన లేకుండా మత్తు కలిగి ఏదో పట్టి అన్నం తినేసి మత్తు కలిగి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నావు. నేను నిద్రలేపి మరొక దినమంటూ నీకు ఇచ్చింది దేవుడన్న ఆలోచన నీకు లేదు. నా వయసును బట్టి నేను ఇంకా బ్రతుకున్నాను అనుకుంటున్నా. నా వయసు అంతా ఇంకా చాలా ఉంది అనుకుంటున్నావు. ఒక్క క్షణము నిన్ను మనిషిపోతే నీ బ్రతికేమైపోతుందో ఆలోచించగలగాలి. ప్రేమను పడ్డారా? ఆలోచన లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవుని గురించి ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ విధి విధానము జ్ఞాపకం చేసుకుంటే ఏమండి, దావీదు అంటాడు, నా జన్మ విధి చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉంది. నా జన్మ విధి చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకో తెలుసా? నా తల్లి గర్భములో 9 నెలలు ఒక పిండముగా నేను ఉండడం ఏంటి? భూమి మీదకి వచ్చిన తర్వాత నాకు ఆయుష్ దినాలను పొడిగిస్తూ మరొక దినాన్ని నువ్వు నాకు ఇస్తూ బ్రతికిస్తున్నందుకు నేను నా జీవిత విధానం చూసుకున్నప్పుడు నాకు ఒక భయం కలుగుతుంది, ఒక ఆశ్చర్యము కలుగుతుంది. ఎందుకంటే నా జీవిత విధానము లెక్కించడానికి నాకు జ్ఞానం లేదు. నా యొక్క బ్రతుకు దినాలు లెక్కించే స్థితి నా బ్రతుకులో లేదు. అయినప్పటికీ కూడా నా పట్ల నువ్వు కలుగున్న అపారమైన ప్రేమ, కృప, ఆలోచన ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తూ ముందుకు సాగిస్తూ ఉంది. కాబట్టి నన్ను నేను జ్ఞాపకం చేసుకుని నన్ను నేను గురించి ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యమును, భయమును, వణుకును పుడుతున్నాయి. ఈరోజు అలాంటి వణుకు, భయము నీకున్నా ఉండగలిగినప్పుడు నీకు జీవితాన్ని ఇచ్చిన మరొక దినాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేవు. ఈరోజు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాము అంటే భయము లేని జీవితం, దేవుడు అంటే లెక్కలేని జీవితం, నిర్లక్ష్యమైన బ్రతుకు. ఈరోజు ప్రతి మానవుడు ఉదయకాల సమయం లేచి బయటికి వెళ్ళి తిరిగి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. తన భార్యని జ్ఞాపకం బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటారు. భర్తను జ్ఞాపకం చేసుకొని తిరిగి తన కుటుంబానికి రావడానికి, కుటుంబానికి వచ్చి కొన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి మనిషి ఇష్టపడతాడు. కానీ ఈరోజు నీకు కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయనకంటూ కృతజ్ఞత చెల్లించాలన్న ఆలోచన లేకుండా బతుకుతున్నావు. ఇంత చేసిన దేవుడికి నువ్వేమిచ్చి ఆయన గణపరచగలుగుతున్నావు ఆలోచించాలి. ఈరోజు ప్రతి మనిషికి కూడా నా శక్తి, నా బలము, నా బలగము నేను సంపాదించుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. నువ్వు సంపాదించుకోవడానికి బలం ఇచ్చింది ఎవరు? నువ్వు బ్రతకడానికి కృపనిచ్చింది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నావా? ఆలోచన లేని దౌర్భాగ్య జీవితం. ఈ లోకంలో ప్రతి జంతువు బ్రతకడం గొప్పతనం కాదు. నీకంటూ ఒక ఆత్మనిచ్చాడు, నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు. దాని ద్వారా దేవుని మహిమపరచబడాలి. దేవుడు ప్రతి జంతువుకి ప్రాణము, శరీరం ఇచ్చాడు. కానీ
నీకు ప్రాణము, దేహము, ఆత్మ ఏమని ఇన్ని కలుగు చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారానే ఆయన మహింపరచబడాలని. దౌడ సింహాసనం విడిచి నిత్యము ఆరాధించబడుతున్న ఆయన నీ ఆరాధన ద్వారా దేవుడు సంతోషించాలని కోరుకొని భూమి మీదకి వచ్చాడు. ఎలాంటి స్థితి కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించాలి. ఆలోచన లేకుండా బ్రతకడం గొప్పతనం కాదు. నీవు దౌర్భాగ్యమైన ఆలోచన కలిగి ఉండడం కాదు కదా. నిజమైన జ్ఞానం ఏంటి అంటే, నీ బ్రతుకుని గురించి నువ్వు ఆలోచించగలిగితే నీకు భయం పుడుతుంది. బ్రతుకునిచ్చిన దేవుడికి నమ్మకంగా ఉండడానికి ఇష్టపడతావు. అలాంటి జీవితం లేకుండా నువ్వు ఆరాధించి ఈ ఆరాధన నీకు ప్రయోజనం లేని బ్రతుకు నీకు అవసరం లేదు. నువ్వు చేసే ప్రతి క్రియ కూడా ఆలోచన పరమైనదిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు, నేను ఒక ప్రశ్న వేస్తాను, దీనికి జవాబు చెప్పు చాలు. నీ దగ్గర జవాబు ఏదంటే చెప్పు అంటే, ఏ మానవుడి దగ్గర జవాబు లేదు. భూమికి పునాదులే లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే ఏం చెప్పగలవు? ఆయనకున్న ఆలోచన వేరు నీ పట్ల. భూమికి పునాదులే లేనప్పుడు, చలమతో నింపబడి ఉన్నప్పుడు, ఏమి రమ్మంతైన మన్ను లేనప్పుడు మనిషి ఎక్కడున్నాడో చెప్పగలవా అంటే దానికి సమాధానమే లేదు. సో భూమిని తయారు చేసిన తర్వాత సమస్త జలరాశులను పోగు చేసి ఆయా రకాలుగా జీవరాశుల్ని, వృక్షాలని చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే దానికి సమాధానం లేదు. నువ్వు బ్రతుకు ఉన్నావంటే, నువ్వు తయారు చేయబడ్డావంటే, చిత్రించబడ్డావంటే నా చేతి కల్పన, నా చేతుల ద్వారా నేను చేసుకున్నాను. భూమిని చేసినప్పుడు భూమిలో నుంచి కాస్త మన్ను తీసి నిన్ను మనిషిని చేసి నీకు జీవాన్నిచ్చి నువ్వు జీవిస్తూ జీవితాన్ని ఇచ్చిన నాకు కృతజ్ఞత కలిగి ఉన్నామని చెప్పాడు దేవుడు. ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నామో ఆలోచించాలి. తింటున్నాము, సుఖంగా బ్రతుకుతున్నాము, శరీరానికి సుఖాన్ని అందిస్తున్నాము. ఇన్ని చేసిన దేవుడికి నువ్వు ఇచ్చే ఘనత ఏది అనేది ఆలోచించగలగాలి. ఆలోచన లేకుండా బ్రతికి నీ బ్రతుకుని వ్యర్థపరుచుకోవద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రేమని వదరా, ఏదో తెలియని యొక్క నిర్లక్ష్యం ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. నిర్లక్ష్యం వైఖరి. ఆ పోవచ్చులే, ఆ చేయొచ్చులే, ఆ వెళ్ళొచ్చులే. మొదటగా ప్రతి మానవుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటి ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. కృతజ్ఞత అనేది నీ బ్రతుకులో చాలా గొప్పది. నిద్రలేసామో మనకు జనాలు లేక వచ్చేస్తాంలే అనుకోవచ్చేమో. ఏ క్షణము నీ మీద ఏం చేయాలని చెప్పబోదు. ప్రతి క్షణము నీ మీద దాడి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరణ సంహార దూత ఎప్పుడు నిన్ను కబడెత్తామని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఇంతవరకు నీవు నేను వాడి యొక్క బారిన పడకుండా, కనుదృష్టిలో పడకుండా కాపాడగలుగుతున్నాము అంటే దేవుని యొక్క ఉచితమైన కృప. అది నీ పట్ల కలిగి ఉన్న ప్రేమ గమనించగలుగుతున్నావా? ఇన్న చేసిన దేవుడికి ఏమిచ్చి అని గణపరచగలుగుతున్నావు ఆలోచించాలి. ఏ రోజుకు నీకు ఆలోచన పుట్టడం లేదా బిడ్డ? ఇన్ని చేసిన దేవుడికి నువ్వు ఇచ్చి ఏమి గణపరుస్తున్నావు? ఏదో ఉడతా భక్తి, ఏదో చెప్తారు మాట. అలాంటి తన పనికి మరిన జీవితం కాదు నీకు కావలసింది. పరిశుద్ధులను దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధత కలిగిన దేవుడు తన వలె నేను ఉంచుకొని కోరుకొని ఆరాధన ద్వారా నీ ప్రతి ఆలోచన స్థిరపరచబడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఒక సవాలు, ఒక ప్రశ్న విసురుతున్నాడు. భూమి రవ్వంతన లేనప్పుడు నువ్వు ఏడున్నావో చెప్పగలవా? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పగలవంటే ఏ మానవుడి జీవితంలో ప్రశ్న అనేది వాడి జీవితంలో లేదు. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి పనికి మారిన మనిషి కూడా దేవుణ్ణి విమర్శిస్తూ ఉన్నాడు. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువేనా దేవుడు, క్రైస్తవులు దేవుడేనా దేవుడు అంటూ ఉంటే ఈరోజు నా దేవుని పక్షాన చేరి నీకొక ప్రశ్న వేస్తున్నావు. నువ్వు బ్రతకడానికి కృపనిచ్చింది ఎవరు? నువ్వు బ్రతుకొని ఆజ్ఞ చేసింది ఎవరు? ప్రేమని వల్లరా
ఒక వ్యక్తి అంటాడు, నల్ల పుస్తకం ఏం చేస్తుంది అన్నాడు. ఇది నల్ల పుస్తకమే, చూడటానికి దాన్ని తెలిస్తే నీ బ్రతుకులో ఉన్న అంధత్వం ఏంటో, పనికి మాలిన బ్రతుకులేంటో బయటపడతాయి. ప్రేమను వల్లరా, జ్ఞానముతో ఆలోచించగలిగితే నువ్వు ఎట్టివాడువో, నీ స్థితిగతులు ఏంటో, నీ యొక్క జీవిత విధానం ఏంటో తెలియపరచబడుతుంది. మరి ఈరోజు లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా, మరి ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఈ బైబిల్లో ఉన్న దేవుడు. ఇటీవల కాలంలో తిరుపతికి వెళ్ళాడు ఒక ఆయన రాజకీయ నాయకుడు. పాపం, బైబిల్ దేవుడు కావాలా, ఏంటి భగవద్గీత దేవుడా, భగవద్గీత దేవుడు కావాలా, ఏంటి ఇన్ని గీతాలకు ఇన్ని దేవుళ్ళు ఉంటే మనిషి ఎందుకు దౌర్భాగ్యుడిగా జీవిస్తున్నట్టు? ఈరోజు ఏదో ఒక దేవుడు వచ్చి ఏదో కోణంలో చేయకపోయాడా? సృష్టికి కర్త అయిన వాడు ఒకడే, సృష్టికి కర్త అయిన దేవుడు ఒకడే. అది తెలుసుకోకనే ఈరోజు పనికి మారిన మనస్తత్వాలు కలిగి ఒకరికొకరు విభేదాలు పెట్టుకొని మత కల్లాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, భూమి రవ్వంతైనను లేనప్పుడు, చదువయ్యా నిద్ర వస్తుందా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? ఈరోజు ప్రపంచంలో ప్రతి మానవుడికి సవాలు విసురుతూ ఉన్నాడు దేవాతి దేవుడు, సృష్టికర్తన దేవుడు. భూమి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నీకు సమాధానం ఉందా? ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు. నేనే జ్ఞానవంతుని అనుకుంటూ దేవుడిని విమర్శిస్తున్నా. ఈరోజు మనిషిని బట్టి దేవుడు అంటున్న మాట, భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దీనికి సమాధానమే లేదు నేను బ్రతుకి. ఇంకేంటి నువ్వు మాట్లాడేది? నిజంగా నీకు జ్ఞానం అనేది ఉంటే, నువ్వు జ్ఞానవంతుడు అయితే దీనికి సమాధానం చెప్పు చాలు. సమాధానాన్ని మన జీవితాలు, నేను జ్ఞానవంతుడిని, నేను జ్ఞానవంతురాల్ని అనుకుంటూ నిజరక్షకుడు దేవునికి దూరంగా బ్రతుకుతున్న ఈ బ్రతుకు దౌర్భాగ్యమైన బ్రతుకు, దీని ద్వారా నీకు నాకు ఒరిగేదేంటి? నేను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, సృష్టికి కారణభూతుడైన దేవుడు నీకు బ్రతుకునిచ్చాడు. అలాంటి బ్రతుకునిచ్చిన దేవుడికి ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో, మొదటిగా నీ ఆలోచన ఒకటే, భూమి పునాదులు వేయబడక మునుపు, భూమి రవ్వంతన లేనప్పుడు, భూమి లేనప్పుడు నీవు నేను ఎక్కడున్నామో నువ్వు ఆలోచించగలిగితే నీ ఆలోచన అంతు లేదు. ఇలాంటి జీవిత విధానం కలిగి ఉన్నాం గనుక నీకు వివేకము ఉన్న ఎడల చెప్పుము అంటాడు. ఈరోజు చాలా వివేకము కలిగిన వాడిని, మంచి జ్ఞానవంతుణ్ణి, నేను మాట్లాడితే ఎవరికాడ సమాధానం లేదు, నా జ్ఞానమే వేరు, ఎలాంటి నేను నోరు ముయించగలను అని ఈరోజు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రగల్భాలు పలుకుతున్న సహోదరుడా, ఒక చిన్న మాట, వివేకం అనేది నిజంగా మనకనేది ఉంటే, నీకనేది ఉంటే దీనికి సమాధానం చెప్పు చాలు. భూమి పునాదులే లేనప్పుడు, భూమి లేనప్పుడు నీ బ్రతికేంటి? ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు? నీకు రూపాన్ని ఇచ్చిన దేవుడు ఎవరో తెలుసా? ఈ లోకములో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ నీకు లోపాన్ని ఇచ్చిన వాడెవరో, రూపము కలుగు చేసిన వాడెవరో చెప్పగలవా? అంటాడు అక్కడ, నీకు వివేకము ఉన్న ఎడలా చెప్పుము, నీకు తెలిసి ఉన్నడలా దానికి పరిమాణము నియమించిన వారెవరో చెప్పుము. దాని స్తంభముల పాదులు ప్రియుడు వల్లరా, దానికి పరిమాణం వేసిన వాడు, భూమికి పరిమాణం వేసిన వాడు. ఈ ఇంతటి ఆలోచన కలిగిన చిత్రకారుడు ఎవరో చెప్పగలవా? ఇది సవాలు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడి నీతో సవాలు చేస్తూ మాట్లాడుతున్న మాట. ఇది మనుషులు విసురుతున్న సవాలు కాదు, భూమి మీద బ్రతుకుతున్న జ్ఞానవంతుడని చెప్పుకుంటున్న వాడు కాదు, శాస్త్రవేత్తలు చెప్పిన మాట కాదు. భూమికి పునాదులు వేసిన దేవుడు, సృష్టికర్తన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట.
నీకు తెలిసిన దానికి పరిమాణము నియమించిన వాడు ఎవడో చెప్పుము. చెప్పు. చెప్పగలిగిన జ్ఞానము నీ బ్రతుకులో ఉందా? అట్టి జ్ఞానము లేని వాడికి ఈరోజు సవాలు విసురుతూ ఉన్నావంటే ఈరోజు నీకు బ్రతుకునిచ్చిన ఎవరో చెప్పలేని దౌర్భాగ్య జీవితం మానవుడిది. కానీ అలాంటి జ్ఞానహీనుడైన మనిషిని బ్రతుకునివ్వడానికి దేవుడు ముందుకొచ్చి నీకంటూ ఒక రూపాన్నిచ్చి, నీకంటూ ఒక బ్రతుకునిచ్చి, నీకంటూ ఒక బాధ్యతనిచ్చి, నీకు భారీ బిడ్డలనిచ్చి, ఒక సంసారాన్నిచ్చి బ్రతుకునిచ్చిన నీ బ్రతుకు దేవుని మహిమార్థంగా ఉండాలి. కానీ నీ ఇష్టానుసారంగా బ్రతికి నేను లోకములో మంచి జ్ఞానవంతురాల్ని అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఇటీవల కాలంలో చాలా మందిని గమనిస్తూ ఉంటే వాడి నోరు నేను ముయించాను, ఈడు నోరు నేను ముయించాను, వాడు ఇలాగా ఏమండి మత పిచ్చి కలిగి బ్రతుకుతున్న ఈ రోజు మనకందరికీ కూడా ఒక సవాలు వేస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. మన చదువునైనా ప్రశ్నించి త్వరగా ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం నేను భూమికి పునాదులు వేసినప్పుడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును. ఏమంటాడు ఇక్కడ? నేను నీకు ప్రశ్న వేయుదును. మళ్ళా చదువయ్యా. పౌరుషము తెచ్చుకొని నిజంగా నీకు రోషం అనేది ఉంటే మనుషుల గురించి మాట్లాడేసి వాడెంత ఈడంత నీ ప్రగల్భాలు పలకటం గొప్పతనం కాదు. కానీ నిజంగా నీకు రోషం అనేది ఉంటే, నువ్వు జ్ఞానం కలిగిన వాడు అయితే నీ బ్రతికంటే ఒకసారి చెప్పగలవా? ఉందా నీకు అట్టటి జ్ఞానము? ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నావంటే నా యొక్క ప్రేరణ, నువ్వు బ్రతుకుతున్నావంటే నా ఉచితమైన కృప, నా ఆలోచన నీకు బ్రతుకునిచ్చింది. చెప్పగలవా? అక్కడ రాస్తాడు, నీకు పౌరుషము కలిగి ఉంటే పౌరుషము తెచ్చుకొని రోషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేస్తున్నా. నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను దానిని నాకు తెలియజెప్పుము. ఎవరికి చెప్పాలి? ప్రియమైన వాళ్ళరా, నీకు నీవే జ్ఞానం అనుకుంటున్నావే. కానీ ఇక్కడ మాట విసురుతూ ఉన్నాడు. పౌరుషం తెచ్చుకొని రోషం తెచ్చుకొని నేను ఒక మాట వేస్తున్నా, దానికి సమాధానం ఉంటే చెప్పగలవంటే ప్రపంచంలో బ్రతుకుతున్న జ్ఞానవంతుడు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏమండి ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, అతను చూస్తే ప్రతి మానవుడు భయపడి బ్రతుకుతున్న అట్టి వాడు కూడా నీ బ్రతుకు ఎంతకాలం అంటే చెప్పలేని దౌర్భాగ్య జీవితం, ఎంతకాలంలో బ్రతకాలంటే ఆయన కాదు సమాధానం లేదు. చివరికి ఆయన బ్రతికేంటి అంటే దోమ కుట్టి చచ్చిపోయాడు కదా. దోమ కుట్టిని చచ్చిపోయాడు ఆ వ్యక్తి. ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి అలెగ్జాండరు. దోమ కుట్టింది, జ్వరం వచ్చింది. ఎంత దౌర్భాగ్య జీవితం మన బ్రతుకు ఆలోచించగలగాలి. జ్వరం వచ్చింది, ఆ జ్వరం ఎంతకీ తగ్గట్లేదు. హాస్పిటల్కి డాక్టర్లు అందరూ వచ్చేస్తారు, చెక్ చేస్తున్నారు. ఏమి ఎంతకాలం తగ్గుద్ది జ్వరం అంటే ఎవరయ్యా మాకు తెలియదు. అప్పుడు ఆయన ప్రశ్న వేస్తుంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుతావంటే నాకెక్కడ తెలుస్తుంది? ఈరోజు ఆలోచన లేని బ్రతుకు మంది. ఎంతకాలం బ్రతుకుతామో తెలియని దౌర్భాగ్య జీవితం. దీనికి మరలా నేను గొప్ప ఏమండి, నేను నోరు తెలిసి ఎవడు నోరు తెరవలేడు, నోరు ముయ్యాల్సిందే. ఎంతటి జ్ఞానం నీకు? మనుషుని జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అన్నాడు. వెర్రితనము అన్నాడు. లేదు, నువ్వు జ్ఞానవంతుడు అయితే దీనికి సమాధానం చెప్పగలిగితే, ఈ మాటకి దేవుడు విసురుతున్న మాటకు నువ్వు సమాధానం చెప్పగలిగితే నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అని ఒప్పుకోవచ్చు. అందుకే అంటాడు, నీకు వివేకము కలిగి ఉంటే దీనికి చెప్పుము. ఏం తిరిగి చెప్పు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి నియమించిన వాడెవడో చెప్పుము. చాలు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. చెప్పగలవా?
ఈరోజు భూమికి పునాదులు వేసింది ఎవరు? దానికి ఉండబడ్డ స్తంభాల పరిస్థితి ఏంటి? ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేని స్థితి దేవుడి యొక్క ఆలోచన. అంతటి జ్ఞానవంతుడు దేవుడిని ఎలాగ నువ్వు మహిమపరచబడుతున్నావు? ఈరోజు భూమి మీద, నీటి మీద భూమిని పరిచి, ఆ భూమి మీద ఎన్ని కోట్ల మంది చెలించి బ్రతుకుతూ ఉన్నారు అంటే, బ్రతుకుతున్నారంటే దీనిక ఆలోచన దేవుని కృప ఉంది. ఈరోజు నీవు నేను కూడా జలమయం కాకుండా భద్రపరచబడుతున్నామంటే దీనికి ఆలోచనకర్త దేవుడై ఉన్నాడు. అంతటి ఆలోచనకర్తను దేవుడిని విమర్శించడానికి నువ్వెవడివి? అంతటి ఆలోచనకర్తను దేవుడు నీకు బ్రతికినిచ్చిన దేవుడిని విమర్శించడానికి నువ్వేపాటి వాడివి? ఆలోచించగలుగుతున్నావా? ఈ లోకంలో దేవుడు అనే వ్యక్తి ఎవరూ ఆలోచించకుండా నీవు జ్ఞానవంతుడాన్ని అది ఇదని ప్రగల్భాలు పలుకుతున్న సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాట విసురుతూ ఉన్నాడు సృష్టికర్తన దేవుడు. భూమి రవ్వంతైనా లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నిన్ను జ్ఞానవంతుడని ఒప్పుకుంటానని దేవుడు సవాల్ చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి బ్రతుకుతున్నామో ఆలోచించాలి. దానికి పరిమాణము వేసిన వాడు, భూమికి పరిమాణం వేసిన వాడు ఎవరో చెప్పగలిగితే నువ్వు జ్ఞానవంతుడు అనుకోవచ్చు. వాళ్ళ సృష్టి ఎవడికి ఆలోచన లేదు, ఎవడికి ఆలోచన కలదు. అలాంటి క్రియేటర్ నా దేవుడు, అలాంటి చిత్రకారుడు నా దేవుడు. ఆయన వేసే ప్రశ్నకి ఈ లోకంలో బ్రతుకుతున్న, మన సృష్టిలో బ్రతుకుతున్న ఏ మానవుడికి సమాధానము లేదు. అలాంటి దౌర్భాగ్యమైన మనము వాడంతా ఈడంతను బ్రతుకుతూ దేవుని మహిమార్థంగా బ్రతకకుండా నీ గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతున్న నీ గొప్పతనం ఎవరికి కావాలి? నిజంగా నువ్వు గొప్పవాడివైతే, గొప్పదానమైతే నీకు బ్రతుకునిచ్చిన దేవుడిని మహిమపరచడమే నీ గొప్పతనం. నువ్వు నిజంగా గొప్పవాడి అనిపించుకున్నావు అంటే దేని ద్వారా గొప్పతనమో తెలుసా? నీ మాటల ద్వారానో నీ క్రియల ద్వారానే కాదు, కానీ నీ నోటి మాట ద్వారా దేవుడు మహిమపరచడం నీ గొప్పతనము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక చిన్న మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. ఒక దైవ సేవకుడి దగ్గరికి బిలిగ్రహం గారు అనుకుంటా, అమెరికా వాళ్ళు అడిగారంట, అయ్యా అమెరికాకి మీరు ప్రెసిడెంట్గా ఉండండి అని. అమెరికాకి మీకు ప్రెసిడెంట్గా ఉండమంటే, అమెరికా ప్రెసిడెంట్ అంటే చాలా గొప్ప. అమెరికా ప్రెసిడెంట్ అంటే తన పరిస్థితి వేరు. ఆయన ఒక నవ్వాడంట. ఏంటి, అమెరికాకి ప్రెసిడెంట్గా నేను రావాలన్నా అన్నాడంట. అవునయ్యా, మీరు అమెరికాకి ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని. పెద్ద పదవి ఇస్తే దేవుడు, పెద్ద పదవిలో ఉన్న నేను చిన్న పదవికి రావడం ఏంటి? పెద్ద పదవిలో ఉన్నాను నేను, అది వదిలేసి చిన్న పదవికి రావడం ఏంటి అంటే, ఏంటయ్యా పెద్ద పదవి ఏంటి అన్నాడంట. నేను ప్రపంచానికే ప్రెసిడెంట్ని. దేవుని స్తోత్రం. నేను ప్రపంచానికే ప్రెసిడెంట్ని, ప్రపంచాన్ని శాసిస్తున్నాను. ఎవరి ద్వారా అంటే నా దేవుడు నాకు ఇచ్చిన కృప, ప్రపంచాన్ని శాసించే అధికారం. ఈ అమెరికాకు ప్రెసిడెంట్ ఏంటి? చాలా సౌత్యంగా ఉంది, నాకు నవ్వు వస్తుంది మీరు అడగడం అన్నాడంట. చూడండి ప్రియమైన వాళ్ళారా, మహాజ్ఞాని అయిన వాడు దేవుని యొక్క పరిచయం నిలబడ్డప్పుడు శాసించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు జ్ఞానవంతుడు అనుకోవచ్చు. నీ జ్ఞానం నీకు గొప్పతనంగా ఉండొచ్చేమో, కానీ నిన్ను సృష్టినిచ్చిన, నీకు సృజించిన నీ దేవుడికి నీ గొప్పతనము నీ జ్ఞానం ద్వారా కాదు. దేవుణ్ణి ఆరాధించడం వల్లనే దేవుని దగ్గర నుంచి నీ జ్ఞానం రావాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, నీకు జ్ఞానము కొదువై ఉండడలా నా దగ్గరికి రా, నేను ఇస్తాను నీ జ్ఞానం. ఆ జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తే నీ బ్రతికేంటో, నువ్వు బ్రతుకుతున్న విధానం ఏంటో,
ఎవరు నీకు బ్రతుకునిచ్చాడో, ఎవరి దయ చొప్పున నువ్వు బ్రతుకుతున్నావో అర్థమవుతాయి. అలాంటి ఆలోచన లేకుండా నేనంతా అంట బ్రతుకుతూ నీ బ్రతుకుని గురించి సవాలు చేస్తున్న నీ బ్రతుకి ఇదిగో నా ప్రభు ఒక సవాలు చేస్తున్నాడా. భూమి రవ్వంతన లేనప్పుడు నీకు రోషము కలుగుటికి మాట మాట్లాడు, దీనికి సమాధానం చెప్పు చాలు. ప్రేమిని వదలా ఈరోజు మనిషి ఉద్రేకంతో బ్రతుకుతున్నాడు, కానీ ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు. దీని ద్వారా నీకు నాకు ఒరిగేదేంటి? ఆలోచన చెప్పు దేవుడు ఒకడు ఉన్నాడు నీకు. ఆయన ఆలోచన తప్పుడు బ్రతికితే బహుకాలం ఈ లోకంలో బ్రతికి నీ బ్రతుకు వెళ్ళబుచ్చుకొని లోకం నుంచి వెళతాం. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటాడు. ఈ మాట ఒక్కసారి ఆలోచించు బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీ గుడారము అనగా దేవుడు నిర్మించుకున్న ఈ యొక్క బాడీలో, ఈ భౌతిక దేహంలో ఉండబడ్డ ఆత్మ ఏమిటి? ఈ ఆత్మను గురించి మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా నీ గుడారములో ఏమండి, ఈ గుడారములో ఎంతకాలం ఉండగలము? సమాధానం లేదు. నీ గుడారములో అతిథులు మనం అతిథులము. ఒక ఇంటికి బాడుకు తీసుకున్న తర్వాత ఆ బాడుగు ఇంట్లో ఉన్న వ్యక్తి ఓనర్కి నమ్మకం ఉన్నప్పుడే బాడుగు ఇచ్చి నెమ్మదిగా పోతుంటాడు. లేదు కొంచెం ఎగస్ట్రాల్ చేశాడనుకో, ఇల్లు ఖాళీ చేశాను నేను చెప్పేస్తాడు. అలాగే ఈ బాడీలో, ఈ గుడారములో ఉన్న మనము దేవునికి నమ్మకంగా ఉన్నంత కాలం బహుకాలం ఉంచుతారు దీంట్లో. లేదనుకో, నమ్మకాన్ని తప్పామనుకో, నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు ఈ బాడీలో ఉన్న ఈ ఆత్మను కొంచెం దూరం చేశాడనుకో, ఈ బాడీ ఏమైపోద్ది? చిదిలమైపోద్ది. ఈరోజు జ్ఞానమని చెప్పుకున్న నీకు ఒక సవాల్ ఇది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటాడు. అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే దేవునికి నమ్మకంగా బ్రతుకున్నప్పుడు బహుకాలం నువ్వు బ్రతుకుతావు, లేకపోతే ఎప్పుడు తోసివేయబడతావో, ఎప్పుడు పాతి పెట్టబడతామో తెలీదు. ఎందుకు నీ బ్రతుకు ప్రగల్భాలు ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడుకుంటున్నావు? మనుషులు మీ మాటలకు లోపడొచ్చామో, మనుషులు మీ మాటలకి భయపడి వణుకొచ్చామో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, భూమి రవ్వంతన లేనప్పుడు నీ బ్రతికి ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. పౌరుషము కలుగుతూ నువ్వు మాట్లాడమంటాడు. ప్రేమని వల్ల చేతులు జోడిస్తున్నాను. ఇకనైనా జ్ఞానము ఎరిగి బ్రతకడానికి ఇష్టపడతాం. నీ జ్ఞానము దేవుణ్ణి వెతికేదిగా ఉండాలి, కానీ మనుషుల మభ్యపెట్టి మనుషుల మీద సవాలు విసిరి నేనే జ్ఞానవంతుడు నేను చెప్పుకున్న ఒక రోజుకు నువ్వు కూడా ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి. నీకు టైం ఎప్పుడు నువ్వు చెప్పగలవని నువ్వు జ్ఞానవంతుడు అనుకుంటున్నావు. నేను గొప్పతనము నాది చాలా ఇది అన్నట్టుగా బ్రతుకుతున్నావు. నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకగలవో చెప్పగలవా? లేదు. అలాంటి నీకు జ్ఞానం ఎక్కడిది? నిజమైన జ్ఞానము నా దేవుళ్ళో ఉంది. ఆ జ్ఞానము ప్రకారం నువ్వు బ్రతకాలని నా ప్రభు కోరుకుని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ప్రితాప సహోదరుడా, నువ్వెవరిపైనా కావచ్చు. నీ జ్ఞానము ప్రకారం నువ్వు ఆలోచించగలిగితే నీ బ్రతుకు గాలి మీద, నీటి మీద బుడగబట్టింది. గడ్డి పువ్వు లాంటి నీ బ్రతుకు ఎప్పుడు రాలిపోతో తెలీదు. నీకెందుకు ప్రగల్భాలు? ఉన్న కాలములో నేను సృజించిన సృష్టికర్తగా నమ్మకంగా బ్రతుకు. నిత్యరాజ్యములు యుగయుగాల దేవునితో కూడా నివాసము చేయనట్లు నీ బ్రతుకు మారి నూతనపరచబడి సృష్టికర్తని వెతికి ఆయనతో సహవాసం చేసి ఆయన రాజ్యములు నీకు పాలిభాగస్తులుగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. కడుముతామా? కృపా సత్య సంపూర్ణుడు సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రాలు. ఈరోజు మేమంతా జ్ఞానవంతులు అనుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్న మా బ్రతుకుని బట్టి ప్రభా, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, నీకు రోషం ఉంటే, నువ్వు జ్ఞానవంతుడు అనుకుంటే, నువ్వు ఆలోచన కలిగిన వాడు వచ్చే నా ప్రశ్నకు సమాధానం చెప్పమని మీరు మాట్లాడిన మాటకి మా జీవితంలో ఎంతటి జ్ఞానవంతుడు భూమి మీద ఉన్న ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు ప్రభా. మీ ఆలోచనలో అయ్యా
మా ఊహలకు కూడా అందని ఆలోచన ప్రభా. మీ కార్యములు ఆశ్చర్యములు, మేము వాటిని ఊహించలేని జీవితం. అయినప్పటికీ మా పట్ల మీకు కలిగి ఉన్న ప్రభా అపారమైన ప్రేమ మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బ్రతుకు విధానముల ప్రభా మీకు నమ్మకంగా బ్రతుకున్నట్లు భూప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు ప్రభా మీ వైపు తిరిగి మీ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ పరలోక రాజ్యము చేరు వరకు జ్ఞానయుక్తమైన జీవితం కలిగి మిమ్మల్ని అనుసరించి కృప దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పరివర్తన కలిగి ప్రభావం మిమ్మల్ని హత్తుకుని బ్రతుకుడు సాంక్షిమని, ప్రత్యేకించి మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ రాలేని బిడ్డలు కూడా దయతో క్షమించి మీకు నమ్మకస్తున్నట్లు సహాయం చేయమని, మీకు దూరంగా ఉండి మేమేం చేయలేం గనక, మీకు దూరంగా ఉంటే ఏ క్షణంలో మేము ఏమైపోతాం తెలియదు ప్రభా. మీకు చెరువులో ఉంటాం, నీ నిత్యరాజ్యానికి చేరుకునే వరకునైనా మా ప్రభువులైన మిమ్మల్ని వెంబడించి మీ ఆదరణ కలిగి ఉండే కృప దయచేయమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ ఏసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ